నే యాత్రికుడను నే క్రైస్తవుడను నే యాత్రికుడను నే క్రైస్తవుడను నా ప్రయాణము యేసుతో నా ప్రయాణము క్రీస్తుతో నా ప్రయాణము యేసుతో నా ప్రయాణము క్రీస్తుతో
యేసయ్యా నువ్వు చేసిన మేలులకు నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకు నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకు నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకు గురిలేని నా జీవిత పయనంలో దరిచేసి నిలిచిన నా దేవుడవు మదిలేక తిరుగుతున్న నన్ను గురిచేసి నిలిచిన నా దేవుడవు గురిలేని నా జీవిత పయనంలో దరిచేసి నిలిచిన నా దేవుడవు మదిలేక తిరుగుతున్న నన్ను గురిచేసి నిలిచిన నా దేవుడవు ఎందుకింత నాపై ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా ఎందుకింత నాపై ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకే నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకే ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇతరు బ్రతికెదనయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇతరు బ్రతికెదనయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా నీ రుణము తీర్చగలనయ్యా నీ పాత్రగా నన్ను మరచినందుకు నీ రుణము తీర్చగలనయ్యా నీ పాత్రగా నన్ను మరచినందుకు నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను ఊటిలో పవంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకు నేనెవరనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకు కోరిక కలిగింది కోరిక మనసులు కలిగిన నాడు ప్రణాళిక కలిగింది తన మనసే ఈ రూపం పరలోకం నీ కోసం తన మనసే ఈ రూపం పరలోకం నీ కోసం నీ తండ్రి ఆ దైవం పరమందే నీ స్వాస్థ్యం నీవైన నేనైన రేపైన
తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక కలిగింది. ఈ జీవితమే కొంచెం కాలమని ఆయుష్ కాలమే ఆవిరి వంటినని నీ దేహమే మట్టిలో కలయుగని ఈ లోకమే స్థిరమైనది కాదు అని నీ జీవితమే కొంచెము కాలమని ఆయుష్ కాలమే ఆవిరి వంటినని నీ దేహమే మట్టిలో కలయుగని ఈ లోకమే స్థిరమైనది కాదు అని జీవిత పరమాన దేవుని సంకల్పం ఇకనైనా గ్రహించవా. శాశ్వత పరలోకం ఆత్మకు చిరకాలం బ్రతుకును ఒప్పించవా. నీవైన నేనైనా నేడైన రేపైన దిగాలి ఎప్పుడైనా ఈ లోకమే తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడి ప్రణాళిక జరిగింది. నీ జీవితమే దేవుని కోసమని ప్రభువుకు నీ ప్రాణం అర్పించాలని నీ దేహమే నీకు సొంతం కాదు అని పరిశుద్ధాత్మకే ఇలగుడిగా మలచాలని నీ జీవితమే దేవుని కోసమని ప్రభువుకు నీ ప్రాణం అర్పించాలని నీ దేహమే నీకు సొంతం కాదు అని పరిశుద్ధాత్మకే ఇలగుడిగా మలచాలని వాక్యము పఠించు బ్రతుకులు చూపించు శ్రమలను సహించవా. పాపిని ప్రేమించు ఆత్మల రక్షించు సువార్త చాటించవా. నీవైన నేవైన నేడైన రేపైన వీరాని ఎప్పుడైనా ఈ దేహమే తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది. తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది. తన మనసే నీ రూపం పరలోకం నీ కోసం. తన మనసే నీ రూపం పరలోకం నీ కోసం. నీ తండ్రి ఆ దైవం పరమంతే నీ స్వాస్థ్యం. నీవైన నేనైనా నేడైన రేపైనా వెళ్ళాలి ఎప్పుడైనా పరలోకమే తండ్రి మనసులో
చేసినాడువయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి చీకటు తప్పి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడువయ్యా, చల్లగా చూడువయ్యా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు బాలంలోనే తప్పితే, మనసే చాలన్నీయు స్థిరమానుచే మనశాంతి కోల్పోతివి. లోకాశతో నిండి ఉప్పొంగుచు బాలంలోనే తప్పితే, మనసే చాలన్నీయు స్థిరమానుచోని మనశాంతి కోల్పోతివి. పోగొట్టుకున్న పాత్రాయనుచు పరిస్థితి నిరుపత్తితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములు పట్టితి, నీ పాదములు పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి చీకటు తప్పి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. సుమధుర సరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర సరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర సరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ఎడారిలో అలవేదన ఎరుగని మార్గములో నన్ను నడిచిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారిలో అలవేదన ఎరుగని మార్గములో నన్ను నడిచిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే ఆనందము, నీవే నీవే ఆధారము, నీవే నీవే ఆనందము, నీవే ఆధారము. కుమధుర సరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. సంపూర్ణమే నీ చిత్తమే, అనుకూలమే నా సంకల్పమే.
బలమైన సంకల్పమే జరిగించుకున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర కరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ వైపును తరంగపు గుంపులు నీ వలపును పర్వత పేరులే నీ కీర్తిని ప్రకటించుతున్నావేగా వేలాది నదులన్నీ నీ వైపును తరంగపు గుంపులు నీ వలపును పర్వత పేరులు నీ కీర్తిని ప్రకటించుతున్నావేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన సుమధుర కరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నన్ను పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నన్ను పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర కరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన. శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్న విలువ మనిషికొన్నదా పరలోకం వెళ్ళేది మనసులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు విలువ పెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం మరుగున పడిపోతుంది దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం మరుగున పడిపోతుంది దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం గెరాసేన దేశములో ఒకడున్నాడు బ్రతికియుండగానే వాడు శ్మశానం చేరాడు గెరాసేన దేశములో
పోయిన వారి బ్రతుకును కఠినముగా చేసి యేసు నిలువబెట్టెను. అందరం పాడదాం. శిథిలమై పోయిన వారి బ్రతుకును కఠినముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమై పోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమై పోతుంది మానవ దేహం, హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూసుటక, చిక్కిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూసుటక, చిక్కిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. దేవుని స్తోత్రం. ఆవేదన వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్షిప్ దేవునితో ఫెలోషిప్. వర్షిప్ దేవునితో ఫెలోషిప్. ఆరాధన అందరం పాడదాం. ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన అందరూ చెప్పండి. ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు,
ఆచరించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన 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 ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన స్తుతి చేయుటే కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన. అలాగే ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకుంటాను. దాన్ని స్థుతించడం, దాన్ని ఆరాధించడం, గొప్ప భాగ్యం ఇచ్చుకుంటున్నాను. దాని పాటల ద్వారా నేను మైపోదారని నమ్ముచున్నాం. తండ్రి కుమారు వాక్యం చెప్తున్నానే విధంగా చదివి గ్రహించగల మనసును మా అందరికీ దయచేయమని దాన్ని ప్రారంభం నుంచి మీరు ఇప్పటికి మీరు కృప చూపిస్తామని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం. మాకు తండ్రి. ఆమేన్. ఆమేన్. 18వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదువుకుంటాం. గల్లియోను అఖయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటను అతని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. శరణు తెచ్చి ఉన్నాడు. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ మానవులు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కారాసక్తులను
ఆయనకు అసహ్యులు అసహ్యులు దుష్టుల మీద దుస్తుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసిదరు దేవుని స్తోత్రం. ఒక ప్రశ్న పెట్టుకుంటూ పూర్వకాలంలో భక్తులు ధనము దేవుడు ఈ రెండు మన ముందు వచ్చినప్పుడు దేని కోరుకున్నారు అని, మీరు సిరిగిని దేవుడికి దాసులుగా ఉండనేరు అని పదం యేసుప్రభు చెప్పాడు. మీరు సిరి కావాలనుకుంటున్నారా? ఏమో దేవుడు దూరం అవుతుండొచ్చు. మీరు దైవం కావాలనుకుంటున్నారా? ఏమో సిరి మీకు దూరం అవుతుండొచ్చు. ఇవన్నీ చెప్పాడండి. ఈ రెండు కావాలనుకుంటే ఎవరు ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ అక్కడ నుంచి వచ్చేవాడు ఎరగడ నుంచి. ఎప్పుడు చిత్రంగా మాట్లాడుతుంది కదా, ఏబిసి ఏబి అని ఉండదు కదా. మీరు సిరికిని దేవునికి దాసుగా ఉండలేవని ప్రభు క్వశ్చన్ ఆప్షన్ ఇచ్చాడు. అది కావాలా, నీకు ఇది కావాలా, రెండు కావాలి, చాలా కన్నిపోయిపోయాను కదా. బాగా అర్థం. అలాగే ఈరోజు కూడా మనిషికి ఉన్నది అసలు మరణ భయమా దైవ భయమా? భయం అంటే ఫోబియో. భయాన్ని చాలా రకాలుగా విభజించింది శాస్త్ర ప్రపంచం. కుక్కకున్న భయాన్ని ఒక పేరుకోండి, పాము అంటే ఒక భయం. పాము వల్ల మనిషి భయపడ్డాడు అనుకోండి, పాము నీడ చూసినా, టీవీలో పామును చూసినా మీరు వణికిపోతున్నాడు అనుకోండి, దానికో పేరు, అదొక భయం అని. చీకటి చూస్తే భయం, దానికో పేరుంది, దానికో ఫోబియా అని కదా. దేవుని పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిద్రపోతున్నాడు అనుకోండి, నేను ఇలా నిద్రపోతే నాకు అలా చచ్చిపోయినట్టు అనిపిస్తుందండి. నిద్రతో భయపడేవారు ఉంటారు, ఇదొక భయం. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుందో కూడా భయపడేవారు ఉంటారు, అదో రకమైన భయం. ఈ శాస్త్రీయ ప్రపంచం, వైద్య ప్రపంచం భయాన్ని చాలా రకాలుగా విధించిందండి. ఎన్ని భయాలను ఎన్ని రకాలుగా కాన్ఫిడెన్స్ చేసుకుని వచ్చినా, వర్గీకరణ చేసుకుని వచ్చినా, అందులో నాటి నుంచి నేటి వరకు కనిపించేది ఒకే ఒక భయం, దైవ భయం అనేది లేదు. ఈ వ్యక్తి దేవుడు అంటే భయపడతాడండి, ఇలాంటి వ్యాధి ఉంది అనే వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. అమ్మాయి అంటే భయపడేవారు ఉంటారు, అదొక రకమైన ఫోబియా. పెళ్లి అంటే భయపడేవారు ఉంటారు, అదో రకమైన ఫోబియా. పిల్లలు అంటే భయపడేవారు ఉంటారు, అదో రకమైన ఫోబియా. ఎలుకను చూసి అడిచేవారు ఉంటారు, అదొక రకమైన ఫోబియా. అందులో తెల్లలుగా చూసి ఒరేవారు భయపడేవారు ఉంటారు, అదొక రకమైన ఫోబియా. ఏమ్మా అర్థం చేసుకోండి. ఇన్ని రకాల భయాలున్న మనిషికి దైవ భయం అనే వ్యాధి కానీ రియాలిటీ కానీ ఇంతవరకు శాస్త్ర ప్రపంచం కనుక్కోలేదండి. అది లేదు. అలాంటి వ్యక్తి నేను పరిశీలన చేశాం, అలాంటి వ్యక్తులు ఎవరు లేరండి. అందుకే దాన్ని ఈ లిస్టులో చేర్చలేదన్నా. నిజంగా మనిషికున్న భయం, కుక్క భయం కానీ, పాము భయం కానీ, ఏ భయమైనా అది దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? ప్రాణభయం. మరణం అంటేనే మనిషి భయపడుతున్నాడు తప్ప దేనికి లేదు. కరోనా సమయంలో ప్రపంచం అంతా భయపడింది. అది కరోనాకు. ఎందుకు కరోనాకు? చచ్చిపోతున్నారు భయం. మరణం అంటే మనిషికి భయమే తప్ప ఆ కరోనాను కలిగించింది దేవుడే, రప్పించింది దేవుడే, ఆపేది దేవుడే, సృష్టించింది దేవుడే. ఈ భయం లేదండి. మన ముందో లేదో కరవసం. మన ధనం కోసం బతుకుతామా, దేవుడి కోసం బతుకుతామా, అది మన వ్యక్తిగత నిర్ణయం. దయచేసి చెప్తున్న అంశాలను మనం పరిశీలిద్దాం. ఇలాంటి పదమే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి పరిచయం చేశారు. మీరు సిరిగిని దేవుడికి దాసులుగా ఉండలేరు అని ఎలా చెప్పారు? కూర్చోండి పిల్లలు, బయటికి వెళ్ళకండి, కొద్ది నిమిషాలు మాట్లాడతాను. అలాగే మరణం అంటే అప్పటి వరకు యావత్తు ప్రపంచం భయపడిపోతుంది మరణానికి. చివరికి దేవునికి కూడా వాడు ఎందుకు మొక్కుతున్నాడు, దేవుని ఎందుకు కూడా వాడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే మరణమే. ఇది లేకుంటే మనిషి అనే వాడు మనం ఊహించలేము. మరణం అనేది లేకుంటే మనిషి అనే వాడిని మనం ఊహించలేమని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచానికి తెలియని నిజాన్ని చెప్పాడు. మత్తయి సువార్త జ్ఞాపకం పెట్టుకోండి, క్షమించాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయలేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి
నరకములో పడదోయే శక్తి గల వారికి భయపడుడి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. భయం అనేది ఎక్కువగా యేసుప్రభు వచ్చిపోయిన ప్రపంచం. ఎవరైనా ఎందుకు ఈ భయం అంటే మరణ భయం మనిషిని వెంటాడుతుంది, ప్రాణ భయం మనిషిని వెంటాడుతుంది. ఈ భయం వల్లనే మనిషి ఎదుటివారికి లోబడుతున్నాడు. ఒక రాజు అంటే ఒక వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు అంటే రాజు అనుకుంటే ప్రాణమేం చేయగలడు కాబట్టి రాజు భయపడాలి. ఒకవేళ రాజు నేను ప్రేమిస్తాడు, నువ్వేమన్నా ఆయన ఏమన్నాడు, నువ్వు లోబడతావా? లోబడు. యేసుప్రభు గట్టి కదా ప్రపంచం లోబడింది కదా. మీరు కనుక నా దగ్గరికి వస్తే రాకపోతే నెక్స్ట్ ఒక్క సండే మిస్ అయితే నెక్స్ట్ సండే నువ్వు ఉండవు అన్నాడు అనుకో, ఎవడన్నా తప్పిస్తాడా సండే? కానీ ఎవడ తప్పిస్తాడా? ఒక్క తప్పిస్తాడు. అర్థమవుతున్నా లేదా? ఎందుకు? ఆయన మరణాన్ని చూపించి నేను భయపడ్డ రకం కాదు. కానీ యావత్తు ప్రపంచం ఒక పాము మనం భయపడతాం, అది కలిస్తే నేను స్వస్థ. మరణ భయం వల్లనే దానికి భయపడుతున్నాం. అది కలిసినా నాకేం కాదు అంటే దాంట్లో మేము భయపడతాం. దేవుడు చెప్తున్నాడు ఏమంటే మీరు మనిషికి భయపడుతున్నారు, మరణానికి భయపడుతున్నారు. ఓరి నాయన మీరు భయపడవలసిన మరణానికి కాదు బిడ్డ అన్నాడు. ఎందుకంటే మనిషి నేను చంపిన తర్వాత వాడు ఏమీ చేయలేడు. అది మణిపూర్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఎక్కడైనా చంపగలవాడు అంతే. ఆ తర్వాత వాడు ఏం చేయలేడు. మీరు వాడికే ఇంత భయపడిపోతున్నారే, అసలు మీరు భయపడవలసింది ఎవరికో తెలుసా అన్నాడు. ఎవరికి చెప్తున్నాను? 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడదోయే శక్తి గల వానికి
చేస్తున్నందుకు వందనాలు ప్రభు. అవునయ్యా తండ్రి, నీకు విరోధంగా జీవించినప్పటికీ ప్రభు, అయ్యా నీకు ఆయాసకరమైన అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దేవా, నీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతుందండి. అవునయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు. నీ ప్రేమ నన్ను నిస్వార్థమైనది ప్రభు. నేను నీ ప్రేమనైనా వాళ్ళు ఏమి ఆశించడం లేదు ప్రభు. కేవలం అయినా మమ్మల్ని పరిశుభ్రంగా పవిత్రంగా బ్రతకమని కోరుకుంటున్నాడు ప్రభు. ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను. తండ్రి కృప చూపించండి, నాయన సహాయం చేయండి ప్రభు. అవును నాయన తండ్రి, ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ సన్నిధి తోడించండి ప్రభు. అనేకమైన నీ బిడ్డల్ని క్షేమంగా నడిపించండి ప్రభు. ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి తోడించండి. పాట ద్వారా మహిమ పొందండి. వాటి ద్వారా కుమార్తెలు మీరే మాతో మాట్లాడండి ప్రభు. మాకు కావాల్సిన మాటలు తండ్రి మాకు అందించండి దేవా. కృప చూపించండి నాయన. అవును తండ్రి, నీ మాటలు వింటున్నామేమో తండ్రి, ఆ మాటని విడిచిపెట్టకుండా నాయన, ఆ మాటల ప్రకారం కలిగే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. సహాయం చేయండి తండ్రి. మా హృదయంలో ఆ మాటలు నాటుకుని పెట్టి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి. యెహోవాయే రక్షించిన తండ్రి స్తోత్రం. 116 కీర్తనలు 3వ వచనంలో మాట్లాడుతున్నాము. మీ దాసురాలు మీ దాసులు మధు కొరకు ప్రార్థించారయ్యా, మీకు వందనాలు. నీ చిత్తమైతే నీ దాసుని ముట్టండి తండ్రి స్తోత్రం. ఆ గర్భంలో ఉన్న పేగులని ముట్టి దేవుడు తండ్రి స్తోత్రం. చనిపోయిన లాజరుని లేపిన దేవుడు తండ్రి నీ స్తోత్రం. ఆ రీతిగా మనుషులకు అసాధ్యమైతే నాకు సాధ్యమైన యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్య సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ భారతదేశంకు, తెలంగాణ రాష్ట్రంకు, సకల పరిశుద్ధులకు, మరి ఈ గ్రామ సంఘానికి, సంఘ నాయకునికి సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్.